నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. పీసీఓఎస్ మహిళలకి మెట్ఫార్మిన్ అనే మెడికేషన్ పెడతారు. కానీ దీనివల్ల పీసీఓఎస్ తగ్గడమే కాదు, ఇన్ఫర్టిలిటీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతుంటే పీసీఓఎస్ మహిళల్లో ఈ మందు పెట్టడం జరుగుతుంది. సో ఎలా పనిచేస్తుందో కనుక్కుందాం. మెట్ఫార్మిన్ ఒక ఇన్సులిన్ సెన్సిటైజింగ్ మెడికేషన్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒరిజినల్ గా టైప్ 2 డయాబెటీస్ కోసం తయారు చేస్తారు. కాకపోతే పీసీఓఎస్ మహిళల్లో కూడా, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మహిళల్లో కూడా ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేస్తుందని ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రైమరీ ఫర్టిలిటీ డ్రగ్ కాదు, అంటే ఇదే ఇస్తూ పోరు. కానీ మెట్ఫార్మిన్ పీసీఓఎస్ మహిళల్లో ఈ ఫర్టిలిటీ డ్రగ్స్ తో పాటు ప్రిస్క్రైబ్ చేస్తే ఓవులేషన్ బాగుండడం, అండం సరిగా విడుదలవ్వడం, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎస్పెషలీ పీసీఓఎస్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటాయి. సో ఎలా పనిచేస్తుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది మెట్ఫార్మిన్. ఇప్పుడు పీసీఓఎస్ మహిళలు ఉన్నాను అనుకోండి, వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఏంటది? బాడీలో సెల్స్ సరిగా రెస్పాన్స్ చెయ్యవు ఇన్సులిన్ కి. దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ చాలా హై అయిపోతాయి. దీన్ని హైపర్ ఇన్సులినీమియా అంటారు. ఈ హై ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఓవరీస్ మీద ప్రభావం చూపించి ఆండ్రోజన్స్ రిలీజ్ చేస్తుంది. ఆండ్రోజన్స్ ఏంటి? మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ లాంటివి. దీనివల్ల ఓవులేషన్ అనేది దెబ్బతింటుంది. మెట్ఫార్మిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. ఎలాగా? ఇన్సులిన్ లెవెల్స్ ని తగ్గించడము, ఆండ్రోజన్ ప్రొడక్షన్ ని తగ్గించడము, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని తగ్గించి ఓవులేటరీ సైకిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల ఓవులేషన్ కూడా సరిగా అవుతుంది. ఈ హై ఇన్సులిన్ లెవెల్స్, హై ఆండ్రోజన్ లెవెల్స్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మెట్ఫార్మిన్ ఇచ్చిన తర్వాత లో ఆండ్రోజన్ లెవెల్స్ తో హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చాక అండాలు అనేవి సరిగా ఓవులేట్ అవుతాయి. ఇది ఓవులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ లాంటివి కాదు. ఉట్టి మెట్ఫార్మిన్ ఇవ్వకూడదు అన్నాను కదా. క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్ తో పాటు ఇస్తేనే చాలా మంచిది. మెట్ఫార్మిన్ అప్పుడు సరిగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ కూడా బాగా అవుతుంది పీసీఓఎస్ మహిళల్లో మెట్ఫార్మిన్ పెడితే. ఎందుకంటే వాళ్ళలో ఈ వెయిట్ లాస్ అనేది చాలా కష్టంగా అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అనడం చాలా కష్టం. సో మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది? ఈ వెయిట్ లాస్ ని ప్రమోట్ చేస్తుంది, ఓవులేషన్ ని తిరిగి బాగా చేస్తుంది, ఓవరాల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ పీసీఓఎస్ మహిళలు 5 నుంచి 10% వరకే బాడీ వెయిట్ నుంచి వెయిట్ తగ్గించారనుకోండి, ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదే కాదు, మెట్ఫార్మిన్ పీసీఓఎస్ మహిళల్లో పెడితే రిస్క్ ఆఫ్ మిస్కారేజ్ కూడా తగ్గుతుంది. దీనివల్ల యూట్రైన్ ఎన్వైరన్మెంట్, అంటే గర్భసంచిలో వాతావరణం అనేది బెటర్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇదంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. కొన్ని స్టడీస్ ఏమంటున్నాయంటే మెట్ఫార్మిన్ మిస్కారేజ్ రేట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఎందుకంటే ఇన్సులిన్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తీసుకొస్తుంది. సో ఎవరికి ఇస్తారు? పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఒబీస్ ఉన్న వాళ్ళలో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో, ఎవరైతే ఫర్టిలిటీ డ్రగ్స్ కి రెస్పాన్స్ ఇవ్వరో, క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్ లాంటి డ్రగ్స్ కి, అలాంటి పేషెంట్స్ కి కూడా పెడతారు. ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు అనుకోండి పీసీఓఎస్ పేషెంట్స్, వాళ్ళకు కూడా ఇస్తారు. సో టిపికల్ గా డోస్ ఏంటంటే 500 mg నుంచి 2000 mg వరకు ఇస్తారు పర్ డే. లో డోస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇది ఒంటరిగా కూడా వేసుకోవచ్చు విదౌట్ ఎనీ మెడికేషన్, లేదా క్లోమిఫెన్ సిట్రేట్ ను లెట్రోజోల్ తో పాటు ఇస్తే ఓవులేషన్ అనేది బెటర్ ఉంటుందని అది కూడా యాడ్ చేస్తారు. కొన్ని నెలలు తీసుకున్న తర్వాతనే నోటిసబుల్ రిజల్ట్స్, అంటే తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇవి డోసేజ్ ఎన్ని రోజులు వేసుకోవాలి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీ హైట్, వెయిట్, మీ పీసీఓఎస్ సివియరిటీ బట్టి ఇది ఇస్తారు. సో కాబట్టి మీరు సొంతంగా వేసుకోకండి, డాక్టర్ సలహా తీసుకునే వేసుకోవాలి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొంచెం నాసియా, డైరియా, స్టమక్ లో డిస్కంఫర్ట్, ఇవన్నీ టైం తో పాటు ఇంప్రూవ్ అవుతాయి, కానీ ఇనిషియల్ గా ఉంటాయి. విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో సప్లిమెంటేషన్ ఇస్తారు. హైపోగ్లైసీమియా, అంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం అనేది కూడా ఉండొచ్చు, కానీ ఈ కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు. సో ఎవరికి పని చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో బాగా పనిచేస్తుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో నార్మల్ లెవెల్స్ వచ్చాక దాని డోసేజ్ అనేది మారుస్తారు. బట్ ఓవులేషన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ తీసేసి ఉట్టి ఇది పెట్టాలంటే మంచిది కాదు. వాటితో పాటు మెట్ఫార్మిన్ అనేది బాగా పనిచేస్తుంది. సో మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది? ఓవులేషన్ ఇండ్యూస్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది, వెయిట్ లాస్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ మిస్కారేజ్ రేట్ కూడా తగ్గిస్తుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.